సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవెరుగు గ్రామంలో జాగృతి ప్రాజెక్టులో భాగంగా ఎల్డీసీ దేశపాండే బాయ్ క్రాఫ్ట్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తిలో వచ్చు గులాబీ రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి టి రాధిక మాట్లాడుతూ ఈ సమయంలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉన్నదని, రైతులు విత్తిన 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మరియు గడ్డిపూలు ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి. మందులు ఉదయం పూట 10 గంటల లోపు గాని సాయంత్రం 7 గంటల లోపు గాని పిచికారీ చేయాలని చూశారు. గులాబీ రంగు పురుగు నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ల లేదా క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రామ్స్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్వినాలోఫాస్ 2 మిల్లీలీటర్లు నీటికి కలిపి కొట్టాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి పి భోగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పంటను జనవరి తర్వాత ఉంచుకోవద్దని చెప్పారు. అదేవిధంగా ప్రతి పంటను రోట్వేటర్ సహాయంతో తీసివేయాలని చెప్పారు. ఎల్డీసీ కంపెనీ ప్రతినిధి రాఘవరెడ్డి మాట్లాడుతూ పత్తి నాణ్యత కాపాడుకొని మంచి దిగుబడి పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బేయర్ క్రాఫ్ట్ సైన్స్ మేనేజర్ డి లక్ష్మీనారాయణ, దేశపాండే ప్రతినిధి బి సతీష్ శరవణ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి సమజాత మరియు రైతులు అశోక్, రాజు, సోమయ్య మరియు సుమారు 130 రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 135 మంది రైతులకు ఉచితంగా 8 చొప్పున లింగార్షక బుట్టలు ఉచితంగా పంపిణీ చేశారు. క్లోరోఫైరిఫాస్ కానీ లేదా ట్రేసర్ కానీ ఇట్లాంటి మందులు వాడుకోవడం వల్ల వాటిని ఉధృతి బాగా తగ్గించవచ్చు. ఇంకా మొత్తము పంటకాలం అయిపోయిన తర్వాత చాలా గుడ్డిపత్తి కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి మొదటి దశలోనే గుడ్డిపత్తి మనం గమనించినట్టయితే వాటిని తెంపేసి నాశనం చేయడం వల్ల ఇంకా ఎక్కువ వాటి ఉధృతి పెరగకుండా నివారించుకోవచ్చు. ఒక పంటకాలం అయిపోయిన తర్వాత కూడా మనకి ఆ డ్యామేజ్ అయిన పత్తిని మిగతా పత్తిలో కలపకుండా వాటిని తగలబెట్టడం వంటి చేయొచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత మోల్డ్లను కూడా అలా వదిలేయకుండా తీసేసి వాటిని అంటే వంట చెరుకుగా వాడుతుంటారు. అలా కానీ లేకపోతే రొటవేటర్ వేసి అంటే షెడ్డర్ లాంటి రొటవేటర్, అడ్వాన్స్ రొటవేటర్లు ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఇవి చిన్న చిన్న ముక్కలు చేసేసి నేలలో కలిసిపోతుంది. దీనివల్ల ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. పంట కాలాన్ని మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ వరకు క్లోజ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ పొడిగించడం వల్ల ఏమవుతుందంటే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి బాగా పెరుగుతూ ఉంటుంది. మనకి పంటకాలము తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వేరే పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనం జనవరి నుంచి మనము మొక్కజొన్న లాంటి పంటలు వేసుకోవడం వల్ల రైతుకి 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. అందుకే మేము దీంట్లో కూడా హెచ్డిపిఎస్లో కూడా ప్రమోట్ చేస్తున్నాం. హెచ్డిపిఎస్ అంటే ఎక్కువ అధిక సాంద్రతతోటి పత్తి వేయడం వల్ల కూడా తొందరగా మనకి ఒక 2 కాపుల్లోనే మొత్తము పత్తి పంట అయిపోతుంది. మనకి దీపావళికి కల్లా సెకండ్ పికింగ్ వస్తే లాస్ట్ పికింగ్కి డిసెంబర్కి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పంట మనం తీసేసేయాలి. పంటను అలాగా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పంట ఉధృతి పెరుగుతుంది. పైగా అది ఉన్న సారానంతా తీసుకొని ఎలాంటి ఉపయోగం లేకుండా చిగుళ్ళు అన్నీ వచ్చి అది బాగా బలంగా తయారవుతుంది. తర్వాత తీయడం కష్టమవుతుంది.